హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైశ్య వ్లాగ్స్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే తోటకూర ఫ్రైని నేనైతే ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో మీకైతే చూపించబోతున్నాను. ఈ ఆకుకూరలు అయితే మన ఆరోగ్యానికి చాలా మంచివి కదండి. డాక్టర్స్ కూడా వారానికి 2-3 టైమ్స్ తినమని అయితే సజెస్ట్ చేస్తారు. నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి ఈ ఆకుకూరల్ని. సో ఈ తోటకూర ఫ్రైని అయితే నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. మా ఇంట్లో అయితే అందరూ బాగా తింటారు తోటకూర ఫ్రైని ఇష్టంగా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఒక 3 కట్టల తోటకూరని అయితే తీసుకున్నాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తోటకూరని అయితే ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన కడాయి అయితే పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే వేసుకోవాలి. తోటకూరలోకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి. మనం చేస్తుంది ఫ్రై కాబట్టి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. చూడండి, ఆయిల్ అనేది హీట్ అయ్యాక చూడండి, నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు అండి. పోపు దినుసులు కూడా వేసుకోవాలి. ఈ పోపు దినుసులు అనేవి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఒక 6-7 వెల్లుల్లి రెబ్బనీలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. తోటకూర ఫ్రైలోకి అయితే వెల్లుల్లి అయితే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే ఒక 7-8 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. నేనైతే ఈరోజైతే ఎండుమిర్చిని కాస్త ఎక్కువగానే వేస్తున్నాను. కారాన్ని అయితే వేయడం లేదు కాబట్టి పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చిని అయితే వేస్తున్నాను. చూడండి, ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మీ దగ్గర ఇంగువ ఉన్నట్లయితే ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చూడండి, ఆనియన్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో. నెక్స్ట్ వచ్చేసి పసుపును కూడా వేసుకోవాలి. పసుపుని వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మనకి రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ తోటకూరను కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది. చూడండి, తోటకూర అనేది ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 4 to 5 minutes వరకు ఫ్రై చేసుకోవాలి.
ఆయిల్లో ఎంతసేపు ఫ్రై చేసుకుంటామో అంత టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. అంతే అండి, కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ తోటకూర ఫ్రైని అయితే. అంతేకాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. తోటకూర కానీ ఆకుకూరలు ఏవైనా కానీ మన ఆరోగ్యానికి చాలా మంచివండి. చూడండి, నేనైతే 2-3 కట్టలు అయితే తీసుకున్నాను, కానీ నాకైతే ఇంత వచ్చింది. కర్రీ మాత్రం మనం ఎంత వేసుకున్నా కానీ కర్రీ మాత్రం ఇంతే వస్తుందండి. చాలా తక్కువగా అయిపోతుంది కర్రీ అయితే. ఈ సింపుల్ అండ్ టేస్టీగా ఉండే తోటకూర ఫ్రైని కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.